దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేలా చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ నేత కోటేశ్వర శర్మ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 10 అంశాలతో హిందూ డిక్లరేషన్ తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వాలు తాము తీసుకువచ్చిన డిక్లరేషన్ను అమలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటున్న కోటేశ్వర శర్మతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలను హిందువులు నిర్వహించేలా, అలాగే హిందూ దేవీ దేవతల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఈ మత మార్పిళ్లకు సంబంధించి కూడా అరికట్టాలంటూ కూడా గన్నవరంలో నిర్వహించిన హైందవ శంకరావ సభలో హిందూ పీఠాధిపతులు, స్వామీజీలు, అలాగే విశ్వ హిందూ పరిషత్ నేతలు కూడా ఓ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విహెచ్పి జాతీయ నాయకులు కోటేశ్వర శర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడదా. సార్ చెప్పండి, మీరు తీసుకొచ్చిన ఈ డిక్లరేషన్ 10 అంశాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్లు, కానీ ఇప్పుడు మీరు ఈ డిక్లరేషన్ పరంగా పొందుపరచడం జరిగింది. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన నుంచి ఈ డిమాండ్లని, డిక్లరేషన్లో ఉన్నటువంటి విషయాలని డిమాండ్ చేస్తోంది విశ్వ హిందూ పరిషత్. దేవాలయాల యొక్క యాజమాన్యం అనేటువంటిది ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి కారణంగా దేవాలయ వ్యవస్థ, దేవాలయాల ద్వారా నిర్వహించబడుతున్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు, ఇవన్నీ వీటి యొక్క మూసివేత అనేది ఒకటి. ఆ తర్వాత ఈ దేవాలయాల యొక్క ఆస్తులు, స్థిరాస్తులు అనేటువంటివి, చరాస్తులు అనేటువంటిది, వీటి యొక్క దుర్వినియోగము, అన్యాక్రాంతము, వీటన్నిటి నుంచి కూడా దేవాలయ ఆస్తుల్ని పరిరక్షించాలి, దేవాలయం యొక్క నిర్వహణ హిందూ సమాజానికి అప్పగించాలి అని విశ్వ హిందూ పరిషత్ స్థాపన నుంచి, అంటే 1964 సంవత్సరం నుంచి విశ్వ హిందూ పరిషత్ యొక్క డిమాండ్గా వస్తుంది. దీనికి తిరుపతిలో లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి, ఇది కల్తీ నెయ్యి అనేటువంటి విషయాలన్నీ బయటకు వచ్చి ప్రభుత్వం పైన గట్టి ఒత్తిడి తేవడం అనేటువంటిది సరైన సమయంని విశ్వ హిందూ పరిషత్ భావించి దేశవ్యాప్తమైనటువంటి ఈ అభియాన్ లేదా ఈ ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా హైందవ శంఖారావం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఆవశ్యకతను మరింతగా జనబాహుళ్యంలోకి వెళ్ళడం కోసం చెప్పిన వివిధమైనటువంటి కార్యక్రమాలను యోజన చేసేటువంటి విధంగా విశ్వ హిందూ పరిషత్ ముందుకు వెళ్తారు. ఇంకొక వాదన కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో కనుక దేవాలయాలు ఉంటే ఆ దేవేరులకి జరగాల్సిన కైంకర్యాలన్నీ కూడా సమయానికి జరుగుతాయి. అదే కనుక ఒక హిందూ సంస్థల చేతుల్లో కానీ లేకపోతే వేరే ఇతర చేతుల్లో కానీ దేవాలయాలు ఉంటే ఆ అవకాశం ఉండకపోదు అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. దేవాలయాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు అన్ని దేవాలయాలు ప్రభుత్వం యొక్క చేతిలో లేవు. వ్యక్తులు, సంస్థలు నిర్వహించే అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. గ్రామాల నుంచి మహానగరాల వరకు ఉండేటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో సమయానికి జరగట్లేదా? కైంకర్యాలు జరగట్లేదా? మంత్రి గారు వస్తున్నారు, నీ పూజ ఆపేవయ్యా పూజారి, ఎంతసేపు ఎన్నిసార్లు చెప్పాలి అని గదవాయించేటువంటి ఉదాహరణలు కూడా ప్రభుత్వం అధీనంలో ఉండేటువంటి దేవాలయాలు ఉన్నాయి. ప్రసాదం ఎందుకు చేయాలి, ఈ ఉత్సవం 3 రోజులు ఎందుకు చేయాలి అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అసిస్టెంట్ కమిషనరు ఈ రకమైన ఒత్తిడి చేస్తున్నటువంటి దేవాలయాలు ఎన్నున్నాయి. నేను ఉదాహరణగా చెప్పాను, శ్రీశైలం మీద ఉన్నటువంటి కేసులు ప్రభుత్వం ద్వారా పరిష్కరించబడ్డాయా? హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కూడా 800 ఎకరాలు స్వాధీనం చేసుకోమని చెప్పినా కూడా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, ఈ ప్రభుత్వానికి దమ్ము లేని స్థితి, రైతుల నుంచి ఆక్రమణ చేసుకున్న వారి నుంచి చేసుకుని ఇన్ని దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి కారణంగానే జరుగుతున్నాయి. జీరస్వామి వారు చెప్పినట్టుగా, నేను దేవాలయాన్ని నిర్మించుకుంటున్నా, నా దేవాలయాన్ని నేను నిర్వహించుకోలేనా? దానికి నువ్వు అవసరమా? నీకు పూజ అంటే తెలియదు, నీకు దేవుడు అంటే విశ్వాసం లేదు. ఆ రకమైనటువంటి పద్ధతిలో విశ్వాసం లేనటువంటి వాళ్ళని ట్రస్టుల్లోని పెట్టి రాజకీయమైనటువంటి ప్రయోజనాలుగా ఉపయోగించుకునేటువంటి పద్ధతిలో దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉంటే సక్రమంగా నిర్వహించబడతాయని చెప్పి అంటారు. రామ జన్మభూమి దేవాలయం నిర్వహించుకోవటం లేదా? రోజుకు 2,75,000 మందికి దర్శనం చేస్తున్నాం. 50,000 మందికి అయ్యేసరికి 24 గంటలు దర్శనమా? ఏమి చేతనైనట్టు? ప్రజలందరూ డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క దీంతో ఇస్తే నువ్వునేమో అపరంగా అనుభవించేటువంటి స్థితిలో దేవాలయాల స్థితి ఉన్నాయి. సింహాచలం దేవాలయం యొక్క 100 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకోగలిగిందా? కౌలుదారులుగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయగలిగిన స్థితిలో ఉందా ప్రభుత్వం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్? కాబట్టి ఇది అన్యాయమైనటువంటి ప్రశ్న. ప్రభుత్వం చేతులు ఉంటే సమయానికి పూజలు జరుగుతాయి, నైవేద్యాలు సర్వీస్ జరుగుతాయి. ఇంకొకటి, ఇప్పుడు ఈ డిక్లరేషన్ తీసుకొచ్చారు 10 డిమాండ్లకు సంబంధించి, వీటిని అమలు ఏ విధంగా చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఒకవేళ ఈ మీ డిక్లరేషన్ కనుక అమలు జరగకపోతే విశ్వ హిందూ పరిషత్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మేము దేవాలయాలన్నింటినీ అప్పగించాలని ఉంటున్నాం కదా. అప్పగించకపోతే ఉద్యమం అనేటువంటి తీవ్రం చేస్తాం. దేశవ్యాప్తమైన ఉద్యమం ఇదేదో రామ జన్మభూమిని వదిలిపెట్టామా?
సాధించుకుని తీరుతాం. ఈ జనబాహుళ్యం ఈరోజు వచ్చినటువంటి శంఖావరంలో హిందూ సమాజం యొక్క రెస్పాన్స్ అనేటువంటిది చూస్తే అర్థమవుతుంది కదా. కాబట్టి దీన్ని మీరేం నిశ్చింతగా ఉండండి, సాధించి తీరుతాం. హిందూ సమాజానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సాధించుకోవడం కోసం చెప్పిన ఏం అవసరమైతే చేయగలుగుతాం. మొత్తంగా ఈరోజైతే హైందవ శంకరావ సభలో 10 డిమాండ్లకు సంబంధించిన డిక్లరేషన్ అయితే ఈరోజు తీసుకురావడం జరిగింది. దానిలో ఈ మత మార్పిళ్ళు కావచ్చు, హిందూ దేవాలయాల మీద దాడులు కావచ్చు, లేకపోతే హిందూ ఆలయాలను హిందువులే నిర్వహించుకునేలా ప్రభుత్వం ఆధీనంలోంచి హిందువులకు వచ్చేలా తదితర డిమాండ్లన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. హిందువులు ఆలయం నిర్మించుకున్నారు, ఆ ఆలయాన్ని నడిపే శక్తి హిందువులకు ఉండదా అంటూ కూడా ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో కోటేశ్వర శర్మ కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నారు. ఏదైతే తాము డిక్లరేషన్ తీసుకొచ్చామో ఆ డిక్లరేషన్ని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటిని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలి, లేని పక్షంలో కూడా తదుపరి కార్యాచరణ చేపడతామంటూ కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.